ఏమిటమ్మా అవి? నా కుడి చేతిలో ఉన్నది ధనం. దీన్ని ఆరగిస్తే గొప్ప ధనవంతుడు అవుతావు. నా ఎడమ చేతిలో ఉన్నది విజ్ఞానం. దీన్ని ఆరగిస్తే నువ్వు గొప్ప పండితుడు అవుతావు. నీకు ధనం కావాలో విజ్ఞానం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత నీదే నాయనా. నీకు విజ్ఞానం కావాలా నాయనా? కాదమ్మా, నాకు ధనం కూడా కావాలి. రామకృష్ణ, ఏం చేస్తున్నావు? ఆగ్రహించకమ్మా. ధనం లేని విజ్ఞానంతో నా కుటుంబాన్ని పోషించుకోలేను. అలాగని విజ్ఞానం లేని ధనంతో అసలు నన్ను నేను ఒక ధనవంతుడిగా భావించుకోలేను. అందుకే రెండింటిని కలిపి ఆరగించాను. ఇప్పుడు నేను విజ్ఞాన ధనవంతుడిని అవుతానా అమ్మా? అవుతావు నాయనా, అవుతావు. కానీ నీ ధనం పరులకే తప్ప నీకు పనికిరాదు. నీ విజ్ఞానం ప్రజాశ్రేయస్సుకే వినియోగింపబడుతుంది. ఆటంకాలు ఎన్నైనా తెలివితేటలతో అధిగమించి వికటకవివై వర్ధిల్లు నాయనా. అంటే నేను వికట కవినా? ధన్యోస్మి జగన్.